బనకచర్ల విషయంలో తెలంగాణ హక్కులను కాపాడేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరుగుతున్న సమయంలో ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారనడం సరికాదంటున్న గుత్తా సుఖేందర్ రెడ్డితో మా ప్రతినిధి రవికుమార్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన బనకచర్ల అంశంపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కూడా చర్చ జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో స్పందించేందుకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు బనకచర్ల అంశానికి సంబంధించి తెలంగాణ సీఎం అసలు దాని గురించి చర్చ జరిగినప్పుడు ఆపమని చెప్పలేమంటున్నారు. అది ఏపీ మినిస్టర్ మాత్రం ప్రధానంగా దాని గురించి జరిగిందని చెప్తున్నారు. ఈ అంశాన్ని ఎలా చూడవచ్చు? ఒక విషయం అండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలోనే నదుల అనుసంధానం అనేటువంటి కీలకమైనటువంటి విషయాన్ని నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. అందులో భాగంగానే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చంపల్లి దగ్గర నుంచి టేకప్ చేసి నాగర్ టేల్ పాండు, నాగర్ సాగర్, తర్వాత పెన్నా బేసిన్లకు, కృష్ణా బేసిన్, పెన్నా బేసిన్లకు పోవాలనేటువంటిది ఆలోచన చేశారు. దానికి వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం కూడా దాని కొరకే ఫైట్ చేస్తుంది. బనకచర్ల అనేటువంటిది లాస్ట్ పాయింట్. అది దాని ద్వారా తీసుకపోతే ఆంధ్రప్రదేశ్కి లాభం కంటే నష్టం కూడా. ఎందుకంటే విపరీతమైన డబ్బులు ఖర్చు పెట్టి ఆడ ఎప్పుడు నీకు మిగులు జలాలు ఎందుకు ఉంటాయి? చెంపల్లిలో ఎప్పుడు నీళ్ళు ఉంటాయి. మనకు అవసరం ఉంటే మనం తీసుకోవచ్చు, వాళ్ళకు అవసరం ఉంటే వాళ్ళు తీసుకోవచ్చు. కాబట్టి ఇచ్చంపల్లి ద కరెక్ట్ పాయింట్ అనేటువంటిది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాదన. కాబట్టి మన అపెక్స్ కౌన్సిల్లో కూడా దాని మీద వాళ్ళు మేము కట్టుకుంటామని వాళ్ళు చెప్పలేదు. కాబట్టి మనం వద్దని చెప్పేటువంటి అవకాశం లేదని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇది గతంలో కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో పలు సందర్భాల్లో చర్చించారు. అది అప్పుడు బనకచర్ల లేకపోవచ్చు, కానీ కృష్ణా గోదావరి జలాల సమస్య. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూడా 1-2 సార్లు చర్చించారు. అపెక్స్ కౌన్సిల్ ముందే, లేదా అది అధికారికమా అనధికారికమా, మరి కేంద్ర జల మంత్రివర్యుల దగ్గర జరిగినాయి. కాబట్టి ఇవన్నీ ఏవి కూడా మన రాష్ట్రానికి ఎక్కడ కూడా నష్టం లేకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. దాని కొరకు వాళ్ళు పోరాడుతున్నారు. దానిలో ఇవన్నీ రాజకీయ లబ్ధుల కొరకు చేసే స్టేట్మెంట్స్ తప్ప, నేను తెలంగాణ వారిగా, తెలంగాణ ఉద్యమంలో ఒక పాత్రధారునిగా తెలంగాణకు ఎవరు ప్రభుత్వంలో ఉన్నా అన్యాయం చేయనీయరనేది నాకు దృఢమైనటువంటి. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం కూడా మంత్రులపైన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పేసి కూడా ఇటీవల కొన్ని సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్న పరిస్థితి. నేను వీటిని అంగీకరించానండి. ఒక దిక్కు గత ప్రభుత్వం టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తే ఎంక్వైరీ జరుగుతుంటే ఈ ప్రభుత్వం మళ్ళీ ఎట్లా ట్యాపింగ్ చేస్తారు? మినిమం కామన్ సెన్స్ పాయింట్ అది. ఏంది ఇవన్నీ ఏమైపోయినాయి అంటే రాజకీయాల్లో వారి మీద బట్టగాలు చేస్తే వారిని సాగు వాడు చేస్తారనే పద్ధతులు వివరిస్తున్నారు. ఇది వీళ్ళకి మంచిది కాదు, వాళ్ళకి మంచిది కాదు. ఇద్దరు ఎమ్మెల్సీలకు సంబంధించి జరుగుతున్నటువంటి విధానాన్ని ఏ రకంగా చూస్తారు? ఇటీవల మీకు కంప్లైంట్ చేసిన దాని మీద కూడా ఏమైనా చర్యలు ఉండే అవకాశం? ఒకటండి, దురదృష్టకరమైన సంగతి ఏంటంటే శాసన పరిషత్ పెద్దల సభలో ఉన్నటువంటి గౌరవ సభ్యులు పెద్దలుగానే వ్యవహరించాలి. కానీ వాళ్ళ యొక్క పరిధి దాటి ఒకరినొకరు వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగతంగా దాడులు చేసుకునేటువంటి పరిస్థితి రావడం చాలా దురదృష్టకరం. సభలో జరిగే పరిణామాల మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకునే అధికారం నాకు ఉంటుంది. సభ బయట జరిగింది కాబట్టి చట్ట పరిధిలో ఏం చేయాలనో ఆలోచన చేస్తాం. తెలుగు రాష్ట్రానికి ఉపయోగపడే బనకచర్ల అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా న్యాయంగానే చేస్తుందని చెప్పేసి, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా గత ప్రభుత్వం చేసిన తప్పును ఈ ప్రభుత్వం చేయదని చెప్పేసి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లికార్జున్తో రవికుమార్, ABN ఆంధ్రజ్యోతి.